చేశారు అధ్యక్ష. అనేక మంది మేము మా అడ్డా గడ్డ అనుకుని మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు అధ్యక్ష. కానీ కడప నగరంలో ఉన్న ఒక గ్రంథాలయాన్ని ఈరోజు శిథిలా వ్యవస్థకు తీసుకొచ్చినారు అధ్యక్ష. గతి లేక ఈరోజు ఈ యొక్క కేంద్ర గ్రంథాలయాన్ని ఒక అద్దె భవనంలో నడుపుతున్నాం అధ్యక్ష. ఇందులో అనేక తాళపత్ర గ్రంథాలు కానీ లిటరేచర్ కానీ మన సంస్కృతి సాహిత్యానికి సంబంధించిన గొప్ప సంపద కలదు అధ్యక్ష. ఈ లైబ్రరీలో దాదాపు 25,000 పైచిలుకు పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 6,000 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు అధ్యక్ష. దాదాపు 80-90 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ రోజు కూడా సభ్యత్వం కలిగి ఈ లైబ్రరీని వాడుకుంటున్నారు అధ్యక్ష. భవిష్యత్తు తరాలకి మనము వీటిని కాపాడుకొని ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష. ఈరోజు యువత డిఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ అనేక వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఈ లైబ్రరీని వాళ్ళకి సరైన వసూలుతో ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 20 సంవత్సరాలుగా ఈ యొక్క గ్రంథాలయాన్ని అనేక సార్లు టెంకాయలు కొట్టారు, శంకుస్థాపన చేశారు కానీ అధ్యక్ష దీన్ని శిథిలావస్థకు తీసుకొచ్చినారు అధ్యక్ష. చదువుకున్న వాళ్ళు భవిష్యత్తు గురించి ఉన్నవాళ్ళు ఈ కడప నియోజకవర్గం నుంచి గెలిచింటే లైబ్రరీ యువతకు ఎంత అవసరం అనేది వాళ్ళకు అవగాహన ఉండేది అధ్యక్ష. అలాంటి వ్యక్తులు అక్కడి నుంచి కాబట్టి ఇది ఈరోజు శిథిలావస్థకు చేరుకుంది అధ్యక్ష. చివరికి మన ప్రభుత్వం 2018వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అత్యాధునిక లైబ్రరీ కట్టాలని చెప్పి ఆ రోజు 5 కోట్ల రూపాయలు జీవో నెంబరు 252ను విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అందులో గాను 1.39 కోట్లు ఖర్చు చేసి నిర్మాణ పనులు కొద్ది మేర ముందుకెళ్లాయి అధ్యక్ష. కానీ 2019వ సంవత్సరంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ జీవోను రద్దు చేసి జీవో నెంబరు 346ను విడుదల చేసింది. కానీ అధ్యక్ష ఒక్క రూపాయి కూడా విడుదలను ఇవ్వకోకుండా ఈ యొక్క భవనాన్ని శిథిలావస్థకు తీసుకొని వచ్చింది అధ్యక్ష. మనము ఖర్చు చేసిన 1.39 కోట్లు కూడా వృధా అయినాయి అధ్యక్ష. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళా జీవో నెంబర్ 1457 ద్వారా 1 కోటి రూపాయలు విడుదల చేసింది అధ్యక్ష. కానీ ఈ బిల్డింగ్ 2018 నాటి అంచనాల ప్రకారము ప్రస్తుతం కాంట్రాక్టర్లు ఆ రేట్లకు గిట్టుబాటు కావట్లేదని చెప్పి ఎవ్వరూ ఈ పనులు చేయడానికి ముందు రావట్లేదు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా వినతి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ యొక్క భవనం నిర్మాణానికి ఏపీఈడబ్ల్యూఐడిసి ద్వారా కొత్త ప్రతిపాదనలను తెప్పించుకొని నిధులను మంజూరు చేసి కడప నగరానికి ఈ యొక్క లైబ్రరీని మళ్ళా మనము ఈరోజు లైబ్రరీల యొక్క ఆవశ్యకత నారా లోకేష్ గారు గుర్తించినారు. ఇదే సభలో దాదాపు సంవత్సరం క్రితము గ్రంథాలయాలు యువతకు ఎంత అవసరమో గ్రంథాలయాలని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయాన్ని మీ ద్వారా